ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-2021. అంటే 2020 అండ్ 2021 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత బడ్జెట్ని కేటాయించింది, ఆ బడ్జెట్ని ఏ ఏ రంగాలకు విభజించింది అనేది పూర్తి వివరాలు మీకోసం. Andhra Pradesh government presents 2.24 lakh crore budget for financial 2020-21. అంటే 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,24,00,00,000 బడ్జెట్ను సమర్పించింది. అగ్రికల్చర్, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అంటే ఈ 2,24,00,00,000 బడ్జెట్ని ఏ ఏ రంగాలకు డివైడ్ చేసింది అనేది చూద్దాం. వ్యవసాయం, మార్కెటింగ్ మరియు కోఆపరేషన్ కోసం 11,891.20 కోట్లను కేటాయించారు. కంటి వెలుగు స్కీమ్, కంటి వెలుగు పథకం కోసం 20 కోట్లు కేటాయించారు. The purchasing of new 104-108 vehicles is 470.29 crores. అంటే కొత్త వాహనాల 104-108 కొత్త వాహనాలు కొనుగోలు చేయడం కోసం 470.29 కోట్లను కేటాయించడం జరిగింది. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ కోసం అంటే పశుగణాభివృద్ధి, మృత్యురంగాల అభివృద్ధి నిమిత్తం 1,279.77 కోట్లను కేటాయించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ కోసం 500 crores అంటే డాక్టర్ వైఎస్ఆర్ పంటల ఉచిత బీమా పథకం కోసం 500 కోట్లను కేటాయించడం జరిగింది. జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన ఈ రెండింటికి కలిపి కంబైన్డ్గా 5,009 కోట్లను కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా పథకం కోసం 6,300 కోట్లను కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కోసం 3,000 కోట్లను కేటాయించారు. వైఎస్ఆర్ పెన్షన్స్ కోసం 16,000 కోట్లను కేటాయించడం జరిగింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం 1,100 కోట్లను కేటాయించారు. రైతు భరోసా స్కీమ్ కోసం 100 crores కేటాయించారు. జగనన్న అమ్మఒడి పథకం కోసం 6,000 కోట్లను ప్రకటించారు. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు 477.32 కోట్లను కేటాయించడం జరిగింది. అప్రాక్సిమేట్గా 29-32 కేటాయించారు. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య కోసం 2,276.97 కోట్స్ని కేటాయించారు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్, ఉచిత విద్యుత్ పథకం కోసం 425.93 కోట్స్ను కేటాయించారు. సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సెకండరీ మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కోసం 22,604.01 కోట్లను కేటాయించారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కోసం 275.52 కోట్లను కేటాయించారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం కోసం 200 కోట్లను కేటాయించడం జరిగింది. జగనన్న తోడు పథకం, జగనన్న తోడు స్కీమ్ కోసం 930 కోట్లను కేటాయించారు. జగనన్న చేదోడు స్కీమ్ కోసం, జగనన్న చేదోడు పథకం కోసం 247 కోట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్ అంటే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కోసం 350 కోట్లు కేటాయించారు. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మొత్తం ఆరోగ్య శాఖకు 11,419.48 కోట్స్ను కేటాయించారు. వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్, వైఎస్ఆర్ లా నేస్తం పథకం కోసం 1,275 కోట్లను కేటాయించారు.
షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అంటే షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 15,735.68 కోట్లను కేటాయించారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అంటే వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం 25,331 కోట్లను కేటాయించడం జరిగింది. గిరిజన అభివృద్ధి పథకాల కోసం ట్రైబల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ కోసం 5,177.54 కోట్స్ని కేటాయించడం జరిగింది. కాపు అండ్ సోషల్ వెల్ఫేర్ కాపు మరియు సాంఘిక సంక్షేమాల కోసం 2,846.47 కోట్లు కేటాయించారు. వాటర్ రిసోర్సెస్ సాగునీటికి 11,805.74 కోట్స్ను కేటాయించారు. మైనార్టీ వెల్ఫేర్స్ మైనార్టీ సంక్షేమం కోసం 2,055.63 కోట్స్ను కేటాయించారు. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి కోసం 16,710.34 కోట్లను కేటాయించారు. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కోసం టోటల్ రవాణా రంగానికి 6,588.58 కోట్స్ను కేటాయించడం జరిగింది. ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కోసం స్త్రీలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమం నిమిత్తం కోసం 3,456.02 కోట్స్ను కేటాయించడం జరిగింది. ఫర్ సెట్టింగ్ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి సెట్టింగ్ అండ్ లాబొరేటరీస్ కోసం 65 కోట్లు అంటే డాక్టర్ వైఎస్ఆర్ యొక్క వ్యవసాయ పరీక్ష మరియు ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి కోసం 65 కోట్లను కేటాయించారు. ఎలక్ట్రిసిటీ సెక్టార్ విద్యుత్ శక్తి రంగం కోసం 6,984.63 కోట్స్ను కేటాయించారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పారిశ్రామిక అభివృద్ధి కోసం 2,075.56 కోట్స్ను కేటాయించారు. అగ్రిగోల్డ్ స్కామ్ విక్టిమ్స్ అంటే అగ్రిగోల్డ్ కుంభకోణం బాధితుల కోసం 200 కోట్లను ప్రకటించడం జరిగింది. లా అండ్ ఆర్డర్స్ కోసం శాంతి భద్రతల కోసం 5,988.72 కోట్స్ కేటాయించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కోసం 3,456 కోట్లు ప్రకటించారు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.